వినాయకుడు లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్ టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా 5 రకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా విఘ్నేశ్వరుడు, కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటప్పుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేదకాలపు గణపతిగా పరిగణిస్తారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు. కానీ శ 4 నుంచి 5వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు. శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కాని, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు. గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు. గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అథర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో 2 పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి. వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు. గణం అంటే ఒక సమూహం, పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రి అయిన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు. హిందూ మతంలో వినాయకుని ప్రాముఖ్యత. 5వ శతాబ్దికి చెందిన పాలరాతి వినాయక విగ్రహం గర్దెజ్, ఆఫ్ఘనిస్తాన్లో లభించింది. ప్రస్తుతం కాబూల్ దర్గా పీర్ రత్తన్ నాథ్లో ఉంది. విగ్రహ పీఠంపై ఇలా వ్రాసి ఉంది: మహావినాయకుని గొప్ప సుందరమూర్తి షాహి రాజు కింగలునిచే ప్రతిష్ఠింపబడింది. భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లయ్యార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోనూ, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలలోనూ కూడా వినాయకుడి అర్చన ఉంది. వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు ఏనుగు ముఖం, ఎలుక వాహనం, అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత, ధార్మిక, లౌకిక కార్యక్రమాల వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం. వైదిక కాలం నుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీస్తు పూర్వం 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు దేవదేవుడు అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు గణేశ పురాణము, ముద్గల పురాణము, గణపతి అథర్వశీర్షము. భారతీయ శిల్ప, చిత్రకళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాలక్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకుంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు,
సింహాసనాసీనుడైనట్లు ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాలు, చిత్రాలు కనిపిస్తుంటాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలలోని కంటక చైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత అంటే 900–1200 కాలం తరువాత వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహం వలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బాణపొట్ట, ఒక చేత విరిగిన దంతం, మరొక చేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన 7వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం లభించింది కానీ అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడం లేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒక చేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒక చేత దంతం, మరొక చేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని. వినాయకునికి ఏకదంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని 2వ అవతారం ఏకదంత అవతారం. అలాగే పెద్ద పొట్ట కూడా మొదటి నుండి గుప్తుల కాలం నుండి వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. ముద్గల పురాణంలో చెప్పిన 2 అవతారాలు హేరంబుడు, మహోదరుడు ఈ పెద్ద పొట్ట అనే అంశం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి లంబోదరుడు అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది. వినాయకునికి 2 చేతుల నుండి 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా 4 చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం 2 చేతులనే చూపారు. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతుల వరకు ఉన్న ప్రతిమలు చెక్కారు. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి పాముని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరికొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా మొలతాడులాగా, చేతిలో ఉన్నట్లుగా, కాళ్ల వద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురు మీద తిలకం, కొన్నిసార్లు 3వ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తల మీద తిలక చిహ్నం, చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా బాలచంద్ర వినాయకుడు అనే రూపంలో చంద్రవంకను చూపుతారు. వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంథంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని, రుణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టి గణపతిని ఎరుపు రంగులోను చూపుతారు. వాహనం, తన వాహనమైన ఎలుకపై సవారీ చేస్తున్న వినాయకుడు. అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయక విగ్రహాలలో వాహనాన్ని చూపలేదు. ముద్గల పురాణంలో వినాయకుని 8 అవతారాలు చెప్పబడినాయి. వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఆ 8 అవతారాలలో 5 అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం, వికట అవతారం వాహనం నెమలి, విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేశ పురాణంలో 4 అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం, మయూరేశ్వర అవతారం నెమలి, ధూమ్రకేతు అవతారం గుర్రం, గజాననుని అవతారం ఎలుక. జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చూపబడినాయి. 7వ శతాబ్దం నుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని మార్టిన్ డబోస్ట్ అభిప్రాయపడ్డాడు. లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయానికి ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశ పురాణంలో ఉంది. గణపతి అథర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజం మీద ఎలుక ఉంటుంది. గణపతి సహస్రనామాలలో మూషిక వాహన, అకుకేతన అనే పేర్లున్నాయి.
ఎలుక వాహనం సంకేతాన్ని అనేక విధాలుగా వివరిస్తారు. ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం కనుక కామక్రోధాలను అణగద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి. ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని సర్వాంతర్యామి మరొక అభిప్రాయం ఉంది. ఓంకారము. ఓకారం రూపపు ఆభరణంలో వినాయకుడు. హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో గణపతి అథర్వశీర్షంలో ఈ విషయానికి ఇలా ఉంది. గణపతి, నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు. నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము, మూలాధార చక్రము. కుండలిని యోగము ప్రకారము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలిని శక్తి సాధారణంగా అంతస్థితమై చుట్టుకుని నిద్రాణమై ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సారూప్యం చెబుతుంటారు. గణపతి అథర్వశీర్షంలో కూడా ఈ విషయానికి చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ మూలాధారము అని కూడా వివరిస్తుంటారు. వినాయక స్వరూపానికి తాత్విక వివరణ. మంగళూరులోని కుద్రోలి భగవతి మందిరంలో అలంకృత గణేశ విగ్రహం. వినాయకుని ఆకారంపై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు. వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో ఓం ప్రణవంను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయానికి. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. వినాయకుని తొండము ఓంకారానికి సంకేతమని చెబుతారు. ఏనుగు తల అజ్ఞానానికి, యోగానికి చిహ్నము. మనిషి శరీరము మాయకు, ప్రకృతికి చిహ్నము. చేతిలో పరశువు అజ్ఞానమును ఖండించడానికి సంకేతము. చేతిలో పాసము విఘ్నాలు కట్టిపడవసే సాధనము. విరిగిన దంతము త్యాగానికి చిహ్నము. మాల అజ్ఞాన సముపార్జన. పెద్ద చెవులు మ్రొక్కులు వినే కరుణామయుడు. పొట్టపై నాగబంధము శక్తికి, కుండలినికి సంకేతము. ఎలుక వాహనము అజ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి. వినాయకుని గూర్చి కథలు. వినాయకుని జననం. ఏనుగు తల. వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కథ. వినాయక చవితి వ్రతంలో చదివేది. గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. శివుని తన శరీరములో దాచుకున్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునప్పుడు ఆ బాలుని వాకిలి వద్ద కాపలా ఉంచింది. ఆ బాలుడు ద్వారము దగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాసురాలైంది. అప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు. బ్రహ్మవైవర్త పురాణములోని కథ. శివుని ఉపదేశము ప్రకారము పార్వతి విష్ణువును పూజించి పుణ్యకవ్రతము ఆచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మ వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరం నుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి అతికించి ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు. మరొక కథ ప్రకారం వరాహ పురాణం శివుని నవ్వు నుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన దిష్టి తగులకుండా శివుడు అతనికి ఏనుగు తల, బాణపొట్ట ఉండేలా చేశాడు. గణాధిపత్యం. చంద్రుని నవ్వు, పార్వతి శాపం. వినాయక వ్రతకల్ప విధానములో వినాయకునికి గణాధిపత్యం ఎలా లభించింది, గణపతిని చూసి నవ్విన చంద్రుడు పార్వతీదేవి శాపానికి ఎలా గురైంది ప్రస్తావించి ఉంది. గణాధిపతి స్థానానికి వినాయకుడు, కుమారస్వామి పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది. కుమారస్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు.
మంత్ర ప్రభావము చేత ప్రతి తీర్థస్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించింది. గణాధిపతి అయిన వినాయకుడు లోకముల పూజలు అందుకొని సుష్టుగా భోజనం చేసి కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు దృష్టి దోషానికి వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురుగాక అని శపించింది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడైనాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు, నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు నవ్విన నాడు మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా స్యమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకొన్నాడు. కాని శక్తిహీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి, ఈ కథ విని అక్షతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు. సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయకుడు శ్రీ మయూరేశ్వరునిగా మోరెగావ్లో అష్టవినాయక మందిరంలో మూలవిరాట్టు. వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలు సిద్ధిస్తాయి. అజ్ఞానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది? అందువలన ఏ పనైనా పూజ కాని, పెళ్లి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకు, రచయితలకు వినాయకుడు నిత్యారాధ్య దేవుడు. కాకి రూపంలో గణపతి. తమిళనాట ప్రచారంలో ఉన్న గాథ అగస్త్య మహర్షి ఒకసారి కోపించి కావేరీ నదీ జలాలను తన కమండలంలో బంధించివేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి ఇంద్రుడు ప్రార్థించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్లి నీటిని త్రాగుతున్నట్లు నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోయాడు. మళ్లీ కావేరి నది మామూలుగా ప్రవహించసాగింది. తన తొందరపాటును తెలిసికొని అగస్త్యుడు వినాయకుని స్తుతించాడు. భూ కైలాస్ కథ. తెలుగునాట ప్రసిద్ధి చెందిన నాటకము. ఒకసారి రావణుడు శివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే లింగరూపుడై రావణుని చేతికి వచ్చాడు. కాని ఎక్కడ నేలమీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమవుతానని చెప్పాడు. సంధ్యా వందన సమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాల బ్రహ్మచారి రూపంలో వస్తాడు. రావణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కాని ఆయన నేను నీ అంత బలవంతుని కాను. మోయలేకపోయినప్పుడు 3 సార్లు పిలుస్తాను. నువ్వు రాకుంటే క్రింద పెట్టేస్తాను అని షరతు విధించి ఆత్మలింగాన్ని తీసుకొన్నాడు. సంధ్యావందనం మధ్యలో 3 సార్లు పిలిచినా సమయానికి రావణుడు రాలేకపోయాడు. బరువు మోయలేనివానివలే గణపతి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు. ఆ విధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రము. రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే 5 భాగాలుగా విడిపోయి సముద్రతీరములోని 5 చోట్ల పడితే ఆ 5 కూడా పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. ఆ క్షేత్రాలలో కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర ఒకటి. మహాభారతానికి వ్రాయసకాడు. వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్థుని కోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు. వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు. తాను చెప్పిన దానిని పూర్తిగా అర్థం చేసుకునే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. తన దంతాన్నే గంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది. పండుగలు, ఆచారాలు, దేవాలయాలు, పూజ, పండుగలు. 2013 వినాయక చవితికి ఖైరతాబాద్లో ప్రతిష్ఠింపబడిన వినాయకుడు. అనేక ధార్మిక, లౌకిక కార్యక్రమాలలో వినాయకుని పూజించడం సర్వసాధారణం. ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటప్పుడు ముందుగా వినాయకుని పూజిస్తారు గనుక అతనిని ప్రథమ పూజ్యుడు అంటారు. అలాగే పెళ్లి, పుట్టినరోజు, శంకుస్థాపన, గృహప్రవేశం, క్రొత్త వాహనం కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారం మొదలు పెట్టడం, ముహూర్తం నిశ్చయించడం, జాతకం వ్రాయడం, ఉత్తరం వ్రాయడం ఇలా ఎన్నో సందర్భాలలో వినాయకుని పూజిస్తారు లేదా స్మరిస్తారు. వినాయకుని బొమ్మ లేదా ప్రతిమ లేని హిందూ గృహం అరుదు. అన్ని కులాలు, సంప్రదాయాలు, శాఖలలోనూ
అన్ని ప్రాంతాలలోనూ వినాయకుని పూజ జరుగుతూ ఉంటుంది. ముందుగా వినాయకుని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరంగా ఉంటాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనుల ఇలా అన్ని శాఖలలోనూ వినాయకుని పూజించే ఆచారం ఉంది. సంగీత నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సమావేశాలు, ఉత్సవాలు కూడా వినాయకుని ప్రార్థనతో మొదలవుతుంటాయి. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః వంటి ప్రార్థనా మంత్రాలను తరచూ ఉచ్చరిస్తుంటారు. వినాయకునికి అధికంగా లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలుగునాట పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాలు నివేదన చేస్తారు. ఎర్ర చందనం పూస్తారు. గరిక, మారేడు వంటి పత్రులను పూజలో వాడుతారు. వినాయకుని మందిరం వద్ద జిల్లేడు చెట్టు ఉండడం కూడా సాధారణంగా చూడవచ్చును. ఇలా సందర్భానుసారంగాను, నిత్య పూజా కార్యక్రమంలో భాగంగాను చేసే పూజలు మాత్రమే కాకుండా వినాయకునికి సంబంధించిన 2 పండుగలు జరుపుకుంటారు. అవి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆగస్టు-సెప్టెంబరు నెలలలో వచ్చే వినాయక చవితి, మాఘ కృష్ణ చతుర్థి నాడు జనవరి-ఫిబ్రవరి నెలలలో వచ్చే వినాయక జయంతి, ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం సంకటహర చతుర్థి. వినాయక చవితి ప్రధాన వ్యాసం వినాయక చవితి. వినాయక చవితి అనంతరం విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే దృశ్యం హైదరాబాదు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వచ్చే వినాయక చవితి దాదాపు దేశమంతటా పెద్ద ఎత్తున నిర్వహింపబడుతుంది. ఈ పండుగలో గమనించదగిన ముఖ్యాంశాలు: మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పత్రితోను పూలతోను పూజ చేయడం. లడ్డూలు, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాల నివేదన. వీధి వీధిన గణపతి ప్రతిష్ఠ, సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు. 9 రోజుల ఉత్సవాల తరువాత 10వ రోజున ఉత్సవ విగ్రహాల నిమజ్జనం. ఈ విధంగా ఈ పండుగ కుటుంబ పరిధిలోనూ, సామాజికంగాను కూడా జరుపుకునే పండుగగా రూపుదిద్దుకుంది. అంతకు ముందు ఇంటి పూజకే పరిమితమైన పూజా విధానం 1893లో బాల గంగాధర తిలక్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలుగా రూపుదిద్దుకొన్నాయి. హిందూ సమాజంలో వివిధ వర్ణాల మధ్య సుహృద్భావాన్ని పెంచడానికి, జాతీయతాభావాన్ని ప్రోత్సహించడానికి ఈ విధమైన ఉత్సవాలు ఉపయోగపడుతాయని అతని లక్ష్యం. అతను నెలకొల్పిన సంప్రదాయం మైదానాలలో విగ్రహాలను ప్రతిష్ఠించడం, 10వ రోజున నిమజ్జనం చేయడం ఇప్పటికీ కొనసాగుతున్నది. దేవాలయాలు. దేశంలో కొన్ని మందిరాలు ప్రధానంగా వినాయకుని మందిరాలుగా ఉంటాయి. ఉదాహరణకు కాణిపాకం. అయితే దాదాపు అన్ని దేవాలయాలలోనూ వినాయకుని ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. కోటలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు, వీధులు, రావి చెట్టు ఇలా అనేక స్థానాలలో గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తుంటారు. ప్రత్యేకంగా వినాయకుడు ప్రధాన దైవంగా ఉన్న లేదా గణపతి పూజకు ప్రాముఖ్యత ఉన్న కొన్ని ఆలయాలు. కర్పగ వినాయక మందిరం, పిళ్ళయ్యార్ పట్టి, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ కాణిపాకం. మహారాష్ట్ర మోరెగావ్. మధ్యప్రదేశ్ ఉజ్జయిని. రాజస్థాన్ జోధ్పూర్, నాగోర్, రాయ్పూర్ పాలి. బీహార్ బైద్యనాథ్. గుజరాత్ బరోడా, ధోలక్, వల్సాద్. ఉత్తరప్రదేశ్ వారాణసి దుండిరాజ్ మందిరం. కేరళ తిరుచిరాపల్లి జంబుకేశ్వర మందిరం ఉచ్చి పిళ్ళయ్యార్ కొట్టై, పిళ్ళయ్యార్ పట్టి కర్పగ వినాయక మందిరం, రామేశ్వరం, సుచీంద్రం. కర్ణాటక హంపి, కాసరగోడ్, ఇదగుంజి. అష్ట వినాయక మందిరాలు. మహారాష్ట్రలో పూణె సమీపంలో 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 8 ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు. మోరెగావ్ అష్టవినాయక మందిరం. సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్. బల్లాలేశ్వర మందిరం, పాలి. వరద వినాయక మందిరం, మహాడ్. చింతామణి మందిరం, తియూర్. గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి. విఘ్నహర మందిరం, ఒజార్. మహాగణపతి మందిరం, రంజనగావ్. వీటిలో ముందుగా మోరేశ్వర మందిరాన్ని దర్శించే సాంప్రదాయం ఉంది. కాణిపాకం. ప్రధాన వ్యాసం కాణిపాకం. కాణిపాకం, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, టాక్సీలు మొదలగునవి లభించును.
కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయని, స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఇతర దేశాలు, మతాలలో నర్తించే గణపతి. సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు 68 సెంటీమీటర్లు. ఈ స్వరూపాన్ని మహారక్త అని కూడా అంటారు. 9వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహం పంబన్ మందిరం, జావా, ఇండోనేషియా. వాణిజ్య, ధార్మిక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూ దేవతల పూజా సంప్రదాయాలు నెలకొన్నట్లే వినాయకుని పూజించడం కూడా అందిపుచ్చుకొన్నారు. ఇది ప్రధానంగా 10వ శతాబ్దంలో జరిగింది. ముఖ్యంగా వ్యాపారులు పూజించే దేవతామూర్తులలో వినాయకుడు ముఖ్యుడుగా ఉన్నాడు. మలయా ద్వీపకల్పంలోని అనేక భాగాలలో వినాయకుని విగ్రహాలు లభించాయి. ముఖ్యంగా శైవాలయాలలో వినాయకుని పూజ కూడా సర్వసాధారణం. వినాయకుని మూర్తి చిత్రీకరణలో స్థానిక సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తుంది. క్రమంగా ఈ సంస్కృతి బర్మా, థాయిలాండ్, కంబోడియాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రధానంగా బౌద్ధ సమాజమైన థాయిలాండ్లో వినాయకుడు విఘ్ననివారకునిగా పూజలందుకుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ, బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేశ విగ్రహాలు లభించాయి. మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగాను, మరికొన్నిసార్లు హిందూ రాక్షసునిగాను కూడా చూపబడింది. గుప్తుల కాలం చివరి భాగంలోని బౌద్ధ శిల్పాలలో వినాయకుని శిల్పాలున్నాయి. బౌద్ధ దేవతగా వినాయకుడు అధికంగా నృత్యముద్రలో చూపబడ్డాడు. ఉత్తర భారతదేశం, నేపాల్, టిబెట్లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి. నేపాల్లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో వినాయకునికి 5 తలలు ఉంటాయి. వాహనం సింహం. టిబెట్టులో వినాయకుని చిత్రీకరణ టీస్ హోగ్స్ బీ డాగ్ అనబడింది. ఒకోమారు దేవునిగాను, ఒకోమారు మహాకాలుని పాదాల క్రింది నలుగుతున్నట్లుగాను చూపారు. మరికొన్ని చోట్ల విఘ్ననివారకునిగా చూపారు. కొన్ని వైవిధ్యాలతో వినాయకుడు చీనా, జపాన్ సంప్రదాయాలలో కూడా దర్శనమిస్తాడు. ఉత్తర చైనాలో 531 సంవత్సరానికి చెందిన ఒక విగ్రహం లభించింది. జపాన్లో 806 కాలంలో వినాయక పూజ గురించి ప్రస్తావించినట్లు ఆధారం లభించింది. జైన గ్రంథాలలో గణేశ పూజ ప్రస్తావింపబడలేదు, కానీ చాలామంది జైనులు వినాయకుని పూజిస్తారు. వారు కుబేరుని కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది. వ్యాపార వృత్తులలో జైనులు అధికంగా పాల్గొనడం ఇక్కడ గమనించాలి. 9వ శతాబ్దానికి చెందిన జైన గణేశ విగ్రహం ఒకటి లభించింది. రాజస్థాన్, గుజరాత్లలో జైన మందిరాలలో వినాయక విగ్రహాలున్నాయి. ప్రధానంగా గణపతుల సంఖ్య 32 గణపతులు. శ్రీ గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, భక్త గణపతి, బాల గణపతి, తరుణ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఉన్మత్త గణపతి, విద్యా గణపతి, దుర్గ గణపతి, విజయ గణపతి, వృత్త గణపతి, విఘ్న గణపతి, లక్ష్మీ గణపతి, నృత్య గణపతి, మహాగణపతి, బీజ గణపతి, దుండి గణపతి, పింగళ గణపతి, హరిద్రా గణపతి, ప్రసన్న గణపతి, వాతాపి గణపతి, హేరంబ గణపతి, త్రయక్షర గణపతి, త్రిముఖ గణపతి, ఏకాక్షర గణపతి, వక్రతుండ గణపతి, వరసిద్ధి గణపతి, చింతామణి గణపతి, సంకష్టహర గణపతి, త్రైలోక్య మోహన గణపతి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రాలు ధరించినవాడు, అంతటా వ్యాపించియున్నవాడు, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడు, 4 చేతులు గలవాడు, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడు అయిన వానిని వినాయకుని అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం, అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజ పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్ని వేళలా ఎన్నో విధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నూతిభిః సీద సాధనం. వినాయకుని ప్రార్థనలు ఇన్ని అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికి, రచనకు ముందు వినాయకుని ప్రార్థించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్థనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి, కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది. తొండము నేకదంతమును తోరపు బొజ్జి వామహస్తమున్,
మెండుగంరోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసము కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నుజ్జాయి యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు ముక్కెదన్. ప్రత్యేకతలు. పత్రితో పూజ చేయడం గణపతి ఆరాధనలో ఒక ప్రత్యేకత. 21 పత్రులు లేదా 108 పత్రులు పూజకు వాడాలని శాస్త్రము. ఈ పత్రులన్నింటికీ ఆయుర్వేద వైద్య విధానంలో మంచి ఔషధీగుణాలున్నాయి. ఏ మాత్రము ఆదరణకు నోచుకోని జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు వినాయకుని పూజకు వాడతారు. తెలుగువారు వినాయకునికి ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పళ్ళు నైవేద్యం పెడతారు. ఇవన్నీ నాగరికత పెరగక ముందు వంటలు. నూనెలు, వేపుళ్ళు, దినుసులు అవసరం లేదు. బహుశా వినాయకుని పూజ అతి ప్రాచీన సంప్రదాయం గనుక ఇలా జరిగి ఉండవచ్చును. వినాయకుడి చిత్రం పెళ్లి శుభలేఖల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. సంప్రదాయవాదులకు, ఆధునికులకు కూడా ఇది సామాన్యం. ఇప్పుడు పల్లెల్లోనూ, చిన్న నగరాల్లోనూ, మహానగరాల్లోనూ వినాయక చవితికి విగ్రహాలు వీధి వీధినా ప్రతిష్ఠించి, పూజలు జరిపి, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజున నిమజ్జనమైతే ఒక పెద్ద కార్యక్రమమైపోతున్నది. ప్రజలకు, ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది.